గుడ్ మార్నింగ్ అండి. నేను ఒంగోలు సంతపేట నారాయణ స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ని. ఇక్కడ మా బ్రాంచ్లో ఈరోజు జూనియర్ మాస్టర్ ఆరేటర్ కంటెస్ట్ జరుగుతుంది. జూనియర్ మాస్టర్ ఆరేటర్ అంటే మన తెలుగులో వక్త అంటారు. ఇట్స్ ఎ హంట్ టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ ఆరేటర్ ఇన్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఇది మొత్తం ఒంగోలు డివిజన్, ప్రకాశం డివిజన్లో 10 బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. 1 to 5 క్లాసెస్ పిల్లలు. బ్రాంచ్ లెవెల్లో 2 లెవెల్స్ ఆఫ్ సెలెక్షన్స్ జరిగి ఇక్కడ ఫైనల్ లెవెల్ ఈరోజు జరుగుతుంది. ఇక్కడ వీళ్ళలో 1 to 3 ప్రైజెస్ తీసి బెస్ట్ ఆరేటర్స్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఒంగోలు భాగ్యనగర్ బ్రాంచ్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కాంపిటీషన్స్ జరుగుతుంది. డిఫరెంట్ నేషన్స్ నుంచి పిల్లలు అంటే నేషన్స్ని రిప్రజెంట్ చేస్తూ బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ. ఇవన్నీ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఎందుకు జరుగుతున్నాయంటే టు బిల్డప్ ద లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ టు eliminate the stage fear from the students and mainly to develop the communication skills among the students. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో కండక్ట్ చేయడానికి సపోర్ట్ ఇస్తున్న మా మేనేజ్మెంట్కి, మెయిన్లీ మా ఫౌండర్స్, డైరెక్టర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నుంచి ఇండియా రిప్రజెంట్ చేస్తూ 3 పార్టిసిపెంట్స్ వెళ్ళారు. అలాగే వేరే బ్రాంచెస్ నుంచి ఒంగోలులో ఇంకా 5 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత దర్శి, కందుకూరు, ఈ బ్రాంచెస్ నుంచి ఒక్కొక్క నేషన్ నుంచి పిల్లలు కంటెస్ట్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. అంటే ఆ నేషన్లో ఉన్న ఇష్యూస్ని గురించి మాట్లాడి, అంటే దీనివల్ల పిల్లలకి కరెంట్ అఫైర్స్ కూడా తెలుస్తాయి. అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది ఆ నాలెడ్జ్ రావడానికి కూడా ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి, అంటే ఈరోజు గ్రాండ్ ఫినాలే అన్నారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి? అక్టోబర్లో స్టార్ట్ అయ్యి 2 లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్స్ బ్రాంచ్ లెవెల్లో కంప్లీట్ అయ్యాయి. ఈరోజు అన్ని బ్రాంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 11 బ్రాంచెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్పాలి? మా స్టూడెంట్స్కి, మా పేరెంట్స్కి సపోర్ట్ చేసినందుకు పేరెంట్స్కి థ్యాంక్స్. మా స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. Every year Narayana Group conducting an event under the soft skills month, Mark United Nations program for 9th class children. So అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసే ఈ 50 స్టూడెంట్స్ ఆల్రెడీ బ్రాంచెస్లో ఫస్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి సెకండ్ లెవెల్కి గ్రాండ్ ఫినాలేకి ఒంగోలు భాగ్యనగర్ బ్రాంచ్కి రావడం జరిగింది. సో వీళ్ళు ఈ సాఫ్ట్ స్కిల్ మెంటార్స్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ and life skills are going to develop, and more effectively they know the problems and the strength and weakness of the different countries and how to overcome the problems of countries. That theme is going to understand here. So ee program ni design chesinatuvanti సాఫ్ట్ స్కిల్ టీమ్కి ఎంకరేజ్ చేసిన మేనేజ్మెంట్కి, పిల్లల్ని చక్కగా ప్రాక్టీస్ చేయించిన సోషల్ టీచర్స్కి, అన్ని బ్రాంచ్ ప్రిన్సిపల్స్కి, ముఖ్యంగా మాకు ఎప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. మేము నారాయణ స్కూల్ తరఫు నుండి మన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి బ్రాంచ్లో కూడా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. అన్ని బ్రాంచెస్ని కలిపి స్టూడెంట్స్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని, వాళ్ళు ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఈ మోడల్ యునైటెడ్ నేషన్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. దీనికి సహకరించిన మేనేజ్మెంట్, ముఖ్యంగా ఏజిఎం పెద్దిరెడ్డి గారు, అలాగే ఆర్ఐస్, ది వెన్యూ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఒంగోలు జోన్. థ్యాంక్స్ all of you, and especially for the parents for supporting and making this program grand success. Next performance, Meghna from Ongole EMCS branch.
dear friends, my name is Meghana. I am studying in first class in Narayana E-Techno School, Ungoli NCS. UN. It is not one, MUN, Model United Nations. Today we are sitting under one roof. We all are gathered under one roof, different nations, and we are taking almost 7 topics like good health and well-being, education, and industry, innovation, infrastructure, peace and security, no poverty, all the very good topics responsible as a country. This exploration, this research your future also. Because if you have 2 to 3 months, very good. That's your real fruitfulness to make this program a success. To speak about your country on various issues. I definitely say that all the delegates, when you are presenting, it's your turn. But after your presentation, great understanding, coordination, collaboration, and leadership qualities. That's the main aim of mentioning the month of Model United Nations, and management always selects the best programs for our students. You are really lucky student. In our schooling, we didn't have winner student, yet it's not contest saying first, second, third. For category branch students. And I'm the delegate from India. And the 4 delegates are Asma Hausel. What is India? India is a country, and it is a part of an Asian continent that is located in northeastern hemisphere. Most of India is peninsula, which means the land or boundary that is surrounded by 3 sides on water. And parts of India is River Ganga, River Yamuna, Brahmaputra, River Godavari, River Krishna, and etc. And the perennial river of India is River Ganga. Not only these things, India had a main significant in development. The GDP rate of India is 6